జై జై భీమ్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు మేడిగడ్డ కుంగిబాటుపై కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, స్మితా సబర్వాలపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లతో ప్రస్తుత ఐఏఎస్ అధికారులను విచారించింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కువ కాలం సోమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. దీంతో కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా సోమేష్ కుమార్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు అలాగే మేడిగడ్డ కుంగిబాటుపై కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, స్మితా సబర్వాలపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? కానీ కాళేశ్వరం ఏదైతే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు గురైందో దానిపై ఏర్పాటు చేసినటువంటి ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ఇప్పటికే అందులో ఉన్నటువంటి టెక్నికల్ సిబ్బందిని కూడా గతంలోనే విచారించడం జరిగింది. ఈ దఫా విచారణ నిన్నటి నుండి ప్రారంభమైంది. నిన్నటి నుంచి కూడా ఈ నెల 24వ తేదీ వరకు యొక్క విచారణ కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే వెల్లడించడం జరిగింది. నిన్న ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శులు ఎస్కే జోషి, అదేవిధంగా రజత్ కుమార్ లను నిన్న విచారించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ముందుకు ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ స్మితా సబర్వాల్, అదేవిధంగా స్మితా సబర్వాల్ తో పాటు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ లను ఈ రోజు విచారిస్తామని చెప్పేసి కమిషన్ వెల్లడించడం జరిగింది. ఇప్పటికే స్మితా సబర్వాల్ అక్కడికి బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. ఆమెను ప్రస్తుతం కమిషన్ అయితే విచారిస్తా ఉంది. ముఖ్యంగా గతంలో ఈ యొక్క ప్రాజెక్టు కుంగుబాటు గల కారణాలు ఏంటి, అదేవిధంగా దీనిలో రూల్స్ అన్ని ఫాలో అయ్యారా అని చెప్పేసి కూడా వాళ్ళపై ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది మనకు. మధ్యాహ్నం తర్వాత మాజీ సీఎస్ సోమేష్ కుమార్ విచారణ ఉంటుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా గతంలో ఏవైతే 2015లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీలో ప్రజెంటేషన్ కాళేశ్వరంపై ఇచ్చారని చెప్పేసి, అదేవిధంగా ఆయన ఇచ్చిన ఏడాది తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా దాన్నే డిపిఆర్ గా చేశారని చెప్పేసి కూడా ఆ యొక్క దాన్ని బేస్ చేసుకునే అనుమతులకు అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పేసి నిన్న రజత్ కుమార్ అయితే వెల్లడించడం జరిగిందో, మరి ఈ రోజు స్మితా సబర్వాల్ ఎట్లాంటి అంశాలు వెల్లడిస్తున్నామని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. దీనికి తోడు గతంలోనే వీళ్ళందరికీ కూడా ఐఏఎస్ అధికారులకు నోటీసులు అయితే అందించడం జరిగింది కమిషన్ విచారణకు రావాలని చెప్పేసి. ఈ నేపథ్యంలోనే వారు గతంలోనే అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ అఫిడవిట్స్ లను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అయితే వాళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామిన్ చేస్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. వాళ్ళని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఈ నెల 24 తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని జనవరిలో రాజకీయ నాయకుల విచారణ ఉంటుందని చెప్పేసి తెలుస్తా ఉంది. గత మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా అప్పటి ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుల విచారణ కూడా ఉండబోతా ఉందని చెప్పేసి ఇప్పటికే మనకు కమిషన్ వర్గాల ద్వారా సమాచారం అంతా ఉంది. మొత్తానికైతే ఈ రోజు స్మితా సబర్వాల్ విచారణ అయితే కొనసాగుతా ఉంది. మధ్యాహ్నం తర్వాత మాజీ సీఎస్ సోమేష్ కుమార్ విచారణ కూడా ఉంటుందని చెప్పేసి తెలుస్తా ఉంది. మరి వీళ్ళు ఎట్లాంటి కమిషన్ ముందు ఎట్లాంటి అంటే విషయాలు వెల్లడిస్తారు అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.